ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రం గురించి ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి గురించి. పవర్ ప్రాజెక్ట్స్ సంబంధించి పవర్ అగ్రిమెంట్ల గురించి ఆదానితో చేసుకున్నటువంటి ఈ యొక్క అగ్రిమెంట్లు ఏవైతే ఉన్నాయో దీంట్లో అమెరికాలో ఉన్నది ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషను ఇక్కడ సెబీ ద్వారా కొంతమందికి కిక్ బ్యాక్స్ వచ్చినాయి, లంచాలు ఇవ్వడం జరిగింది, కరప్షన్ జరిగిందని చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని మీరు చెప్పాలి. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నాను, కూటమిలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా మీరు దీని మీద సీరియస్గా తీసుకొని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అధికారులు పనిచేశారో ఆ రోజున ట్రాన్స్కోలో, ఎందుకంటే ఆ రోజున ఆ ట్రాన్స్కోలో చేసిన అధికారులు 4 రోజుల్లో క్యాబినెట్లో పెట్టి హడావుడిగా దీన్ని పాస్ చేయించుకున్నటువంటి ఘనత అధికారులు. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డితో పాటు ఈ అధికారులకు కూడా మీరు కనుక పాఠం చెప్పకపోయినట్లయితే ఆ అధికారులు ఆ రోజున ఎవరెవరు పనిచేశారు దీనికి, ఎందుకంటే ఇది మన రాష్ట్రానికి సంబంధించిన ప్రతిష్టకు సంబంధించింది. ఇవాళ ఈ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు మనం పెరగడానికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని మనం ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి కిక్ బ్యాక్స్ డబ్బులు తీసుకొని ₹1.99 పక్క రాష్ట్రాల్లో ఉంటే ఈయన $2.40 ₹3 చొప్పున అగ్రిమెంట్లు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది. అందుకనే జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ రోజున ఆ ట్రాన్స్కోలో ఉన్నటువంటి అధికారులు ఎవరున్నారో ఈ అగ్రిమెంట్కి సంబంధించిన బాధ్యులు ఎవరున్నో వీరిని కూడా ఎంక్వైరీ చేసి దీన్ని ఈ కేసుని సిబిఐకి అప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాం. సేవ్ ఎ లైఫ్. డౌన్లోడ్ న్యూ బ్లడ్ యాప్. న్యూ బ్లడ్ ఫర్ ద న్యూ బ్లడ్.